ఆత్మీయ బంధువులకు నమస్కారము. మనం ఇవాళ బాబూజీ మహారాజు గారి సత్యోదయం అనేటువంటి పుస్తకంలోని సాక్షాత్కారం అనేటువంటి అధ్యాయంలోని మరికొన్ని విషయాల్ని తెలుసుకుందాం. వేదాంతులు వైరాగ్యమును వేరు తీరుగా సాధన చేయుదురు, కానవచ్చునదంతయో మాయనియో అందుచేత క్షణికము అసత్యము అనియో భావించి మూల సత్యము బ్రహ్మమని వారు ఊహ కల్పిత నిర్ణయమునకు వత్తురు. అది కేవలము బాహ్యకర్మలలోనూ అలవాట్లలోనూ మాత్రమే మార్పు తెచ్చినంత వరకు వారు ఇచ్ఛాబలమును ప్రయోగింతురు. అందువలన ఫలితము చాలా వరకు కేవలము బాహ్యమైనదే. దీర్ఘకాల నిరంతర సాధనల వలన అది ఏ కొలదిగానో లోనికి ప్రతిబింబించవచ్చును. అదే విధముగా అనుభవ లేశమైనను లేనిది కేవలము భావనా బలము చేత కలిగినది యగు వివేకమునకు చక్కని ఆధారము లేదు. ఈ విషయమును తరచి పరిశీలించినచో వాస్తవంగా వివేక వైరాగ్యములు సాధనలు కావనియో అవి కేవలం కొన్ని సాధనల ఫలితములనియో తెలియవచ్చును. భక్తి, ప్రేమ, సంస్కరణములు వంటి కొన్ని యోగ సాధనములు నిరంతరము చేయునప్పుడు వివిధ దశలయందు వృద్ధి చెందడి మానసిక స్థితియే వివేకము లేక వైరాగ్యము. ఇంద్రియములన్నీయో సమూలముగా పరిశుద్ధము కావింపబడిననే తప్ప వివేకము యథార్థముగా వృద్ధి పొందదు. మనస్సు చక్కగా క్రమబద్ధము సుశిక్షితము కావింపబడి అహంకారము పరిశుద్ధ స్థితిని పొందిననే ఇది సంభవించును. కాబట్టి వివేకమనది కోరిన ఫలితములను పొందుట కనుసరించి సాధనల ఫలితం. వేదాంతులు ద్వితీయ సాధనయకు వైరాగ్యము కూడా ఈ విధముగానే వివేకము యొక్క ఫలితమే. ఈ రీతిగా ఇవి యోగమున ప్రాథమిక సిద్ధులు మాత్రమే, అంతేగాని వివిధ దశలను సాధించు సాధనను ఉపాయములు మాత్రము కావు. సహజ మార్గ యోగ విధానము వివేక వైరాగ్యములు అభ్యాసి పొందవలసిన సాధనలుగా చూడబడక అతని పురోగమనావసరమున అప్రయత్నముగా ఉత్పన్నమగుటకు వదిలివేయబడును. వేదాంతులు తృతీయ సాధనగా పిలువబడినట్టి దాని నుండి ఇది ఆరంభమగును. అది షట్ సంపత్తి అనబడు 6 విధములైన ఆధ్యాత్మిక సిద్ధుల రూపమును నుండును. ఈ సంపదలలో మొదటిది శ్రమము. ఇది ప్రశాంతతకు నిశ్చలతకు దారి తీసడి ప్రశాంత మానసిక స్థితి. మనము దీని కొరకు సాధన చేసినచో వివేక వైరాగ్యములు అప్రయత్నముగా కలుగును. వైరాగ్యమును సర్వము మిథ్యానుభావముతో చూచుట ఆ ఉద్దేశమున కడు దుష్కరమైన పద్ధతి. నా ఉద్దేశమున కడు దుష్కరమైన పద్ధతి. ఏలైనా ఇందులో నీవు నిషేధాత్మక దృక్పథము చేపట్టి నీ దృష్టికి వచ్చిన ప్రతిదానిని తిరస్కరించవలెను. అట్లుగాక నిశ్చితాత్మక దృక్పథముతో ఒకటే విషయమును సత్యమని గ్రహించి హృదయపూర్వకముగా దానిని అంటిపెట్టుకొని ఉన్నచో ఇతర విషయములు సహజముగానే అప్రధానములై పోవుటతో క్రమేపీ నీవు వాటిని గమనించని స్థితికి వత్తువు. ఇందు మూలమున వాటితోని సంబంధము క్రమముగా మాసిపోవుటకు ఆరంభమగును. దానితో అతి సులభ మార్గమును వైరాగ్యమును పొందుట సమకూడును. ఇట్లు యోగాభ్యాసమున నిలకడలేని మనస్సును క్రమబద్ధము చేయుటే ప్రాథమిక విషయము. మనస్సు పెక్కు భావములను యోచనలను పుట్టించును. ఇంద్రియములకు మానసిక శక్తులకు ఉద్వేగము కలిగించును. శరీరమును కార్యోన్ముఖము కావించును. ప్రతి మేలును కీడును మనస్సు నుండే ఉద్భవించును. మనస్సే మన సమస్త భావములను ఉద్వేగములను పాలించును. విఘ్నులు మానసిక ప్రవృత్తులను 5 విధములుగా విభజించిరి. ఇందులో మొదటిది క్షిప్తం అనునది. ఇది ఆకలి, దప్పిక, కోపము, దుఃఖము వంటి భావములు, కీర్తి సంపదల వంటి కోరికలు కలిగిన విచలిత మానసిక స్థితి. రెండవది మూఢము. ఇందు సోమరితనము, మాంద్యమును పెంపొందించు ప్రవృత్తులు చేర్చబడినవి. మూడవది అయిన విక్షిప్తం, మనస్సును పవిత్ర భావముల నుండి దూరము చేసి ధ్యానకాలమున ఆలోచనలు పుట్టించినట్టిది. నాలుగవది ఏకాగ్ర వృత్తి అనునది మన దృష్టిని ఏకైక విషయములపై లగ్నము చేయించును.
చివరిది నిరోధము. ఇది మనస్సు నుండి చిక్కులను కలతలను తొలగించి మనస్సును పరిపూర్ణమగు ఆత్మతృష్టి స్థితికి తీసుకొని వచ్చును. ఈ చివరి దశకు పొందుటకు సాధారణముగా మహర్షులు సుప్రసిద్ధమైన అష్టాంగ యోగమును యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులనబడు వాటిని నిర్దేశించిరి. సహజ మార్గ శిక్షణా విధానము ధ్యానాచరణమునకై మనస్సును ఒకే విషయముపై లగ్నము చేసి యోగ దశలలో 7వది యగు ధ్యానమును ఆరంభింతుము. అంతకుముందు దశలను ప్రత్యేకముగా చేపట్టుట లేదు. అవి మనము ధ్యానము చేయుచున్నచో అప్రయత్నముగా అనుభవంలోనికి వచ్చును. ఇట్లీ మార్గమున మనకు శ్రమ సమయము చాలా వరకు కలిసి వచ్చును. బాబూజీ గారు ఏం చెప్తున్నారంటే ఇక్కడ వైరాగ్యం గురించి చెప్తున్నారు. చాలామంది వేదాంతులు వైరాగ్యాన్ని ఏ రకంగా సాధిస్తారు అంటే సాధన చేస్తారు అంటే, మన కంటికి కనిపించేదంతా మాయా, అన్నింటినీ మనం వదిలిపెడుతూ వచ్చేసేలా. ఎందుకంటే అన్నీ క్షణికం కాబట్టి ఇది సత్యమైనటువంటిది కాదు, అది సత్యమైనటువంటిది కాదు, ఇంకోటి సత్యమైనటువంటిది కాదు, కంటికి కనిపించేవి ఏవి సత్య వస్తువులు కావు. కాబట్టి వాటిని అంతటినీ మనము త్యజించాలి అని ఆ రకంగా ఆలోచనని వాళ్ళు దృఢం చేసుకుంటూ దానికి వాళ్ళ సంకల్ప శక్తిని ఆ బలాన్ని ఇస్తూ ప్రయోగిస్తూ ఆ క్షణికమైనటువంటి వస్తువుకి కింద అంటే అశాశ్వతమైనటువంటి వస్తువుకి మూలంలో ఒక శాశ్వతమైనటువంటిది ఉంది కదా, అది ఏమి అనేటువంటి వాళ్ళు దాన్ని వెతకడానికి మొదలు పెడతారన్నమాట. ఆ వెతికేదన్నమాట దాన్ని, అది ఏది అని కనుగొనేదానికి ప్రయత్నం చేస్తారన్నమాట. ఇది ఏంటంటే కేవలంగా బాహ్యంగా మాత్రమే వాళ్ళ కార్యాలలో అది ఆ సాధన అనేది ఏదో కొద్దిగానో కనిపిస్తుంది అనమాట, ప్రతిబింబిస్తుంది. అదే రీతిగా వాళ్ళు నిరంతరం సాధన చేసి కొద్దిగా అది లోపల కూడా ప్రతిబింబించవచ్చు. కాకపోతే అది స్థాయి కాదు, అంటే స్థిరం కాదు. అదేవిధంగా అనుభవం ఏమీ లేకుండా కేవలం భావనా బలంతో కలిగినటువంటి వివేకం ఏముంది కదా, అది కూడా దానికి కూడా ఒక ఆధారం లేదు. కాబట్టి వివేక వైరాగ్యాలు అనేవి ఏమున్నాయి కదా, అది సాధనలు కావు. మనం భగవంతుడి గురించి చేసేటువంటి సాధనల యొక్క ఫలితం అది. వివేకము వైరాగ్యం అనేది భగవంతుడు కావాలని ఎప్పుడైతే ఆ సాధన చేస్తూ పోతామో అప్పుడు అది స్వాభావికంగానే వివేక వైరాగ్యాలు అటువంటి అభ్యాసి హృదయంలో పుట్టుకొస్తాయి. అవి కేవలం సాధనలు కాదు, సాధనల ఫలితాలన్నమాట. అలాగే భక్తి, ప్రేమ, సంస్మరణ అటువంటి కొన్ని యోగ సాధనలు ఉన్నాయి కదా, స్మరణము, ఇవన్నీనో మనము నిరంతరం సాధిస్తామంటే అయ్యేటువంటిది కాదు. అవి మనము భగవంతుడి గురించి సాధన చేసే దాని నుంచి వచ్చేటువంటి ఫలితాలు. ఇవి స్వాభావికంగానే వస్తాయి. ఈ ఒక భక్తి, ప్రేమ, స్మరణ అనేటువంటి కొన్ని యోగ సాధనలు నిరంతరం చేసేటప్పుడు వేరే వేరే దశల లోపల వృద్ధి చెందుతుందనమాట మానసిక స్థితి. ఆ మానసిక స్థితి ఏంటి అంటే అది వివేకము లేక వైరాగ్యం. అంటే భగవంతుడు ఎట్లా భక్తి మనం పెంచుకుంటాము, ప్రేమ అనేది పెంచుకుంటాము, ఆయన స్మరణ అనేది చేస్తూ పోతాము. ఎప్పుడైతే మనం భక్తి, ప్రేమ, స్మరణ అనేది చేస్తూ పోతామో అప్పుడు ఆ వివేకము, వైరాగ్యం అనేది మానసిక స్థితిగా మనలో తనకు తానే వస్తుందన్నమాట. ఇవన్నీ ఇంద్రియాలన్నీ ఏంటంటే ఎప్పుడు భక్తి, ప్రేమ అంటే మనలో పెళ్ళుబికి వస్తుంది అంటే ఇంద్రియాలన్నీను సమూలంగా పరిశుద్ధంగా కావింపబడితే తప్ప మన వివేకం అనేది యథార్థంగా వృద్ధి చెందదు. మనస్సు చక్కగా క్రమబద్ధంగా సుశిక్షితంగా కావింపబడి అహంకారం అనేది పరిశుద్ధమైనటువంటి స్థితిని పొందితే మాత్రమే ఇది సంభవము. కాబట్టి వివేకం అనేది కోరిన ఫలితాలని పొందేదానికి అనుసరించేటువంటి సాధనల ఫలితము. అంతేకాని వివేకాన్ని సాధిస్తాము అంటే సాధించేదానికి కాదది.
ఎందుకంటే లోపల అంతాను శుద్ధమైపోయి ఒక క్రమబద్ధమైనటువంటి సుశిక్షితమైనటువంటి మనస్సు ఎప్పుడు ఉంటుందో అప్పుడు వివేకం అనేది వస్తుంది. భక్తి ప్రేమలన్నీ స్మరణలన్నీ మనము సాధన చేస్తూ ఉంటే, నిరంతరంగా అభ్యసిస్తూ ఉంటే అప్పుడు మనకు వైరాగ్య స్థితి వస్తుంది. కాబట్టి వేదాంతులు ఏంటంటే ద్వితీయ సాధనమైనటువంటి వైరాగ్యం ఏముంది కదా, అది వివేకం యొక్క ఫలితము అని చెప్తారు. ఎప్పుడైతే వివేకం వచ్చిందో అప్పుడు వైరాగ్య స్థితి కలుగుతుంది. ఈ రీతిగా ఇవి యోగానికి ప్రాథమిక సిద్ధులు మాత్రమే, అంతేకాని వివిధ దశలను సాధించే సాధనాలు కాదు అని చెప్తారు బాబూజీ గారు. దానికి ఏ గారు చెప్పేవాళ్ళు అన్నమాట. బాబూజీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు బాబూజీ గారు చెప్పారంట, ఈ వివేక వైరాగ్యాలు ఏమున్నాయి కదా, ఇవి ఎలా అంటే రాజు దర్బారులోకి వెళ్ళేటప్పుడు మనం సామాన్యంగా చాలా చక్కగా మంచి దుస్తుల్ని వేసుకుని వెళ్తాం. ఎందుకంటే దర్బార్కి వెళ్ళాలి కదా, ఆ రకంగా ఉన్న వాటిల్లో చాలా మంచిది ఏది బాగుందో అది చూసి వేసుకుని వెళ్తాం. ఎందుకంటే మనల్ని మనము రాజు ఎదురుగా చాలా చక్కగా ప్రస్తుతపరచాలి కదా, అంటే మనం ప్రజెంట్ చేసుకోవాలి ఆయన ఎదురుగా మనము ఆయనకి సరి అయిన రీతి లోపల మనల్ని మనము ఆయనకి ప్రస్తుతపరచాలి. కాబట్టి వాళ్ళు మంచి వస్త్రాలు ఎలా వేసుకెళ్తామో అలాగే ఈ భక్తి వైరాగ్యం అనేది భగవంతుడి దర్బారు లోపల వెళ్ళడానికి కావలసినటువంటి వస్త్రాలు అయ్యా అని, డ్రెస్ అని చెప్పారంట. అంటే దానికి అంతే ప్రాముఖ్యత ఉండేది అని. కాబట్టి ఈ రీతి ఇవి యోగ ప్రాథమిక సిద్ధులంతే కానీ వేరే వేరే దశలు సాధించేదానికి సాధన ఉపాయాలు కాదు. సహజ మార్గం లోపల యోగ విధానం వివేక వైరాగ్యాలను అభ్యాసి పొందవలసిన సాధనలుగా చూపించబడదన్నమాట. ఎందుకంటే అతని పురోగమనానికి అంటే పురోభివృద్ధికి ఎప్పుడైతే చెందుతూ పోతాడో ముందుకి అవి అప్రయత్నంగా ఉత్పన్నమయ్యేటువంటి స్థితులు కాబట్టి వాటిని మనము వదిలివేసినామన్నమాట. దాన్ని సాధించేదానికి పోవట్లేదు. వేదాంతుల యొక్క తృతీయ సాధనాలని పిలువబడేటువంటివి ఏమున్నాయి కదా, దాని నుండి ఇది ఆరంభమవుతుంది. ఏదది తృతీయ సాధనము అంటే షట్ సంపత్తి, అంటే 6 విధములైనటువంటి ఆధ్యాత్మిక సిద్ధుల రూపము. ఇది షట్ సంపత్తి. ఈ షట్ సంపత్తి లోపల ఏంటంటే మొదటిది శమము అంటే ఇది ప్రశాంతతకు నిశ్చలతకు దారి తీసేటువంటి ప్రశాంతమైనటువంటి మానసిక స్థితి. మనము దీనికోసము సాధన చేస్తే వివేక వైరాగ్యాలు అప్రయత్నంగానే వచ్చేస్తాయన్నమాట, కలుగుతాయి మనిషిలో. మనస్సును ప్రశాంతంగా ఉంచాలా అనేటువంటి ఒక సాధన చేస్తూ పోయినట్ల వివేకం వైరాగ్యం అదంతకదే వచ్చేస్తుంది. వైరాగ్యం లోపల సర్వము మిథ్య అనే భావంతో అన్నిటినీ వదిలేస్తూ పోతామన్నమాట. ఇది చాలా కష్టమైనటువంటిది. ఎందుకంటే దీనిలో ప్రతిదీను ఇది మిథ్య, దీన్ని వదిలేసి, అది మిథ్య, దాన్ని వదిలేసి, ఇది మిథ్య, దాన్ని వదిలేసి అన్నిటినీ వదిలిపెట్టుకుంటూ పోయేదే అయిపోతుంది. దీనికి నా స్వ అనుభవం మీతో పంచుకోదలుచుకున్నాను. ఒకసారి నాకు చాలాగా అనిపించేసింది, అయ్యో నాలో వద్దయిండేవి చాలా ఉన్నాయి కదా, అన్నిటినీ వదిలిపెట్టేసేయాలి, ఇది ఏది బాగా అనిపించట్లేదు, ఇది పెట్టుకుంటే నాకు బాబూజీ గారి ఒక దివ్య సన్నిధి నాకు ప్రాప్తమవుతుందా లేదా, నాకు ఇవేవి వద్దు భగవంతుడా అని అనేసి అనిపించింది అనమాట. అనిపించేసి నేను అయ్యగారి దగ్గరికి వెళ్ళినప్పుడు అదే మాట చెప్పాను. నా లోపల ఎన్నో ఉన్నాయి, నాకే వద్దనిపిస్తున్నాయి, అసలు ఉంచుకోవడానికి వద్దనిపిస్తున్నాయి, అన్నీ వదిలేసేయాలనుకుంటున్నాను అని చెప్పాను. దానికి ఆయన నవ్వేసి ఎన్నని వదులుతావు అని అడిగినారు. అడిగి తర్వాత ఆయనదైనటువంటి ఒక బాబూజీ గారితో ఏం జరిగింది ఆ అనుభవాన్ని ఆయన పంచుకున్నారనమాట. ఒకసారి బాబూజీ గారిని చూడడానికని మొట్టమొదటిసారి ఆయన షాజహాన్పూర్కి వెళ్ళినప్పుడు బాబూజీ గారు అలహాబాద్ లక్నో వెళ్తున్నారంట. అప్పుడు నువ్వు కూడా రా అని చెప్పేసి అయ్యగారిని కూడా ట్రైన్లో తీసుకెళ్లారు. ఆయన తెలుసు కదా బాబూజీ గారు 3వ తరగతి దీంట్లో 3rd క్లాస్ లోపల ఆయన ప్రయాణం చేస్తున్నారు. ఆ బాత్రూమ్ దగ్గర ఒక పరుపు బెడ్డింగ్ హోల్డర్ అంటారు కదా, హోల్డర్, దాన్ని వేసేసి దానిపైన కూర్చుని ఉన్నారన్నమాట. అయ్యగారు కూడా ఆయనతో పాటు కూర్చుని ఉన్నారు. ఆ తర్వాత ఒక సిగరెట్ తీసేసి
దాన్ని కాల్చమని ఇచ్చారంట. అప్పుడు అయ్యగారు కొద్దిగా దిగ్భ్రమ చెందినారంట. ఇదేంటిది, గురువు దగ్గరికి వచ్చాను, గురువే నాకు సిగరెట్ ఇస్తున్నాడు కదా, వద్దు నాకు, ఎందుకు అంటే వదిలిపెట్టేసేయాలనుకుంటున్నాను. ఎందుకు వదిలిపెట్టాలనుకుంటున్నావు అని అడిగారంట. జవాబే లేదంట, ఎంతసేపు అయినా జవాబు లేదంట. అప్పుడు బాబూజీ గారు అడిగారు, ఈ ఒక్క సిగరెట్ గురించి వదిలిపెట్టాలంటే ఎందుకు అని అంటేనే దానికి నువ్వు జవాబు వెతుక్కుంటూ ఇంతసేపు నువ్వు వ్యర్థం చేసావు కదా, ఒక్కదానికి వదిలిపెట్టడానికే ఎందుకు అంటేనే ఇంకా ఎన్నున్నాయో వదిలిపెట్టాల్సిందే. వాటికంతా నువ్వు ఇంత ఆలోచిస్తూ కూర్చుంటే ఉండే జీవితకాలమే సరిపోదు. కాబట్టి ఏం పట్టుకోవాలో దాన్ని పట్టుకో అని చెప్పారంట. అది బాబూజీ గారు. చూడండి, బాబూజీ గారు ఎలాంటి మహారాజ్ అంటే, తాను 3rd క్లాస్లో ట్రావెల్ చేస్తూ ప్రయాణం చేస్తూ బాత్రూమ్ పక్కన ఆ హోల్డాన్ని పెట్టుకొని కూర్చొని మనల్ని అందరినీ ఎటువంటి స్థితిలో పెట్టినాడు చూడండి. ఇంత బాబూజీ గారు మనకిచ్చినా ఇంకా ఏదో మూల్లో ఒక అసంతృప్తి, అసహనము మళ్ళీ ఆయన్ని మళ్ళీ చిరాకు పెట్టేదే అవుతుందన్నమాట. అందుకే బాబూజీ గారు మహారాజ్ అన్నమాట ఆయన. అప్పుడు అయ్యగారు, అరే అవును కదా, ఏది పట్టుకోవాలో దాన్ని పట్టుకోకుండా ఏ దాని గురించి నేను ఆలోచన చేస్తున్నాను కదా అని అనుకున్నానంట. అదే నాకు చెప్తూ, ఎన్నో ఉన్నాయి, వదిలిపెట్టాలంటే ఎన్నని వదిలిపెడతావు, ఏది పట్టుకోవాలో దాన్ని పట్టుకో, ఇంకా అంతకు మిగిలి ఉన్నాయి, ఇంకా వదిలిపెట్టిపోవాల్సిందే, ఆయన్ని పట్టుకున్న తర్వాత వదిలిపెట్టిపోతాయి. ఇంకేమైనా మిగిలి ఉన్నాయనుకో చివరికి కాలుస్తారు కదా, అప్పుడు పోతాయి కదా, అవేమైనా వెనకలు వస్తాయని ఎక్కువ అని అన్నారనమాట. ఈ రకంగా ఆయన ఒక శిక్షణ అన్నమాట, బాబూజీ గారి శిక్షణ. కాబట్టి అన్నీ వదులుకుంటూ పోతే సమయమే వ్యర్థమైపోతుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే, ఏ దాన్నైతే పట్టుకోవాలో దాన్ని మనము నిశ్చయంగా హృదయపూర్వకంగా అంటిపెట్టుకున్నామంటే ఆ సత్య వస్తువు గురించి, వేరే విషయాలన్నీ సహజంగానే అప్రధానమైపోతుంది. అంతేకాకుండా క్రమేణా వాటి గురించి మన గమనము అసలు లేకున్నటువంటి స్థితి వచ్చేస్తుందంటే, అంటే ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, ఆ రకంగా అనమాట. దీని మూలంలో ఏంటంటే ఈ సంబంధం క్రమంగా మాసిపోయేదానికి ఆరంభమవుతుంది. దాంతో మనము అతి సులభంగా వైరాగ్యాన్ని పొందేదానికి సాధ్యమవుతుంది. ఈ రకంగా యోగాభ్యాసము నిలకడలేనటువంటి మనస్సును క్రమబద్ధం చేసేదానికి ప్రాథమిక విషయం అంటే ఏంటి, మన మనస్సు చంచలంగా అటు ఇటు ఇటు అటు అటు తిరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం అభ్యాసం చేయాలంటే ఇటువంటి నిలకడ లేనటువంటి మనస్సును క్రమబద్ధం చేయాలి. అది ముఖ్యమైనటువంటి యోగాభ్యాసము. అంతేకాకుండా చాలా భావాల్ని పుట్టించేది మనస్సే, యోచనల్ని పుట్టించేది మనస్సే, ఇంద్రియాల్ని కార్యతత్పరం చేసేది మనస్సే, మానసిక శక్తులకు ఉద్వేగం కలిగించేటువంటిది మనస్సే, శరీరాన్ని పనిచేసేటట్టు చేసేది మనస్సే. మేలు కానీ కీడు కానీ అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, మనస్సు నుంచే ఉద్భవిస్తాయి. అటువంటి మనస్సు మన సమస్త భావాలకు, ఉద్వేగాలను పాలిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి విఘ్నులు మానసిక ప్రవృత్తులను 5 విధాలుగా విభజించినారనమాట. దీంట్లో మొదటిది క్షిప్తము అని. క్షిప్త వృత్తి మనస్సుది. ఇది ఏం చెప్తుందంటే, నాకు ఆకలేస్తుంది, దప్పికేస్తుంది, నాకు కోపం వస్తుంది, నాకు దుఃఖం అవుతుంది అనేటువంటి అన్ని భావాల్ని అది చెప్తుంది, అక్షిప్తమైనటువంటి మనస్సు. ఇది కీర్తి సంపదల గురించి ఆ కోరికలన్నీ ఇందులో ఉంటుందన్నమాట. ఈ అన్నీ కలిగి అది విచలితమైనటువంటి మానసిక స్థితిగా ఉంటుందన్నమాట. రెండోది వచ్చేసేసి మూఢం. అంటే ఏం చేస్తావులే, ఏం పని ఏం చేసి ఏం సాధించేది ఏముందిలే, సోమరితనం, వద్దబ్బా నేను చేయలేను, మాంద్యం. ఈ రకంగా సోమరితనము, మాంద్యం ఇవన్నీ పెంపొందించి ఉండేటువంటి ప్రవృత్తులు అనమాట. మూడోది వచ్చేసేసి విక్షిప్తం. విక్షిప్త మనసు ఏంటంటే, మనం పవిత్రంగా ధ్యానం చేయాలని కూర్చుంటామండి, కానీ మనసు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుందండి. అదే విక్షిప్త మనస్సు వృత్తి మనస్సుది.
ధ్యాన సమయంలో పవిత్రమైనటువంటి ఉద్దేశంతో కూర్చుంటాము, కానీ అది ధ్యానం చేయనీయదు. నాలుగవది ఏంటంటే ఏకాగ్ర వృత్తి. ఏదన్నా ఒకటి మనం అనుకున్నామంటే దానిపైనే మనస్సు లగ్నం గావించి దాని గురించే విచారం చేస్తాం, అదే పని చేస్తుంటాం. అది ఏకాగ్రత. కొంచెం చెప్పా వీళ్ళకి చాలా ఏకాగ్రత అంటారు, ఆ రకంగా. ఇలా చివరిది ఏంటంటే నిరోధము. ఇది మనస్సు నుండి చిక్కులను కలతలను తొలగించి మనస్సును పరిపూర్ణమైనటువంటి ఆత్మ తుష్టి స్థితికి, అంటే శుద్ధమైనటువంటి స్థితికి తీసుకొచ్చేదన్నమాట. అది నిరోధము. ఈ చివరి ఒక వృత్తిని సాధించడానికి మహర్షులంతా సుప్రసిద్ధమైనటువంటి అష్టాంగ యోగాన్ని చేశారనమాట. అదేంటంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు అనేటువంటిది అష్టాంగ 8 అన్నమాట. కాకపోతే మన సహజ మార్గ పద్ధతిలో మనం 7వదైనటువంటి ధ్యానం నుంచే మొదలు పెడతాము. ఎందుకంటే ధ్యానం చేసేదాని నుంచి ఈ మిగతావన్నీ యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ ఇవన్నీ చేస్తే ఏమి ఫలితాలు లభిస్తాయో అవన్నీ ధ్యానం చేస్తూ అవన్నీను వచ్చేస్తుందన్నమాట మనసుకు. కాబట్టి మనం ధ్యానం నుంచి మొదలు పెడతాము. దీని నుంచి ఏమవుతుంది అంటే మనకు చాలా సమయము మిగులుతుంది. అంతేకాకుండా ఈ మార్గం లోపల మన శ్రమ కూడా చాలా వరకు కలిసి వస్తుంది. చూడండి, బాబూజీ గారు మనకి ఎంత అనుకూలం చేసి ఇచ్చారు. లేకపోతే ఈ అంతా మనము యోగ సాధన చేయాలంటే 50 ఏళ్ళకు వస్తే 40 ఏళ్ళకు వస్తే అవుతుందా చేసేదానికి? అవ్వదు. ఏ 18 ఏళ్ళకో 15 ఏళ్ళకో నుంచి నేను మొదలు పెట్టేసేయాలి అంతే. ఇంకా 40 ఏళ్ళకి వస్తే యోగా చేయంటే ఎవరైనా చేసేదానికి అవుతుందా? ఆసనాలు వేయమంటే అవుతుందా? అవ్వని పని. అంటే అవన్నీ ఏంటంటే దేహ దండనానికి కాదు. దేహం దండిస్తే అక్కడ మనస్సు ఒక ప్రవృత్తి ఏముంది కదా, అది ఆ స్థితికి తెచ్చేదానికి సాధ్యమవుతుంది అని. కాబట్టి మిత్రులారా, ఇవాళ బాబూజీ మహారాజ్ గారు మనకి చాలా చక్కగా చెప్పారు వివేకము, వైరాగ్యం గురించి. అంతేకాకుండా మనస్సు యొక్క ప్రవృత్తుల గురించి, నిరోధం అనేటువంటి స్థితిని సాధించాలి మనము అనేటువంటి ఒక సందేశాన్ని బాబూజీ గారు ఇవాళ మనకు సత్సంగంలో ఇచ్చారనమాట. ఇంతటితో సత్సంగాన్ని ముగిద్దాం. మళ్ళీ కొన్ని విషయాల్ని వచ్చే సత్సంగంలో తెలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. నమస్కారం.